ఫస్ట్ బాలభారతం. ఇది మొత్తం పాండవ దంపతులకు ముని శాపం ద్వారా ఇలా అయిపోతారు ఇద్దరు. పాండవులు మొత్తం పాండవులు జన్మిస్తారు కదా 100 మంది కౌరవులు. వాళ్ళకి కౌరవులు జన్మించడానికి ఇలా పెడుతుంటారు. అందులోనే పాండవరాజు మరణం, పాండవులు మొత్తం ఏడుస్తారు. పాండవరాజు మరణిస్తే పాండవులు మొత్తం ఏడుస్తారు. హస్తినాపురం ప్రవేశం, మొత్తం పాండవులందరూ హస్తినాపురం ప్రవేశిస్తారు. విశ్వాహారం పెడతారు కదా, ఇదే భీష్ముడు విశ్వాహారం. దుర్యోధను శిక్షిస్తున్న భీష్మ పితామహుడు చూసారా. కౌరవులు పాండవులు ఆడుకుంటున్నారు చాలా బాగా. 100 మంది బంతాట్లు ఆడుతున్నారు, బంతితో ఆడుతున్నారు చూసారా. ద్రోణాచార్యుడు బొట్టనవేలు ఇస్తాడు కదా వీడు ద్రోణాచార్యుడు అడుగుతుంటే బొట్టనవేలు కోసి ఇచ్చేస్తున్నారు. దుర్యోధనుడు యుద్ధం గద యుద్ధం. మహాభారత యుద్ధంలోని గాంధారి వాళ్ళ కొడుకుని కాపాడడానికి చూసారా. కాపాడడం కోసం తను ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసింది. మొత్తం కళ్ళుకి గంతలు కట్టుకుంది కదా, మొత్తం తీసి మన దుర్యోధనుడికి కళ్ళుతో చూస్తుంటే ఆ తపస్సు ద్వారా మనోడికి మొత్తం అదంతా ఒక కవచంగా ఏర్పడుద్ది. ఆచార్యుడు కౌరవులకి విద్యలు నేర్పిస్తున్నాడు. కౌరవులు గురుదక్షిణ సమర్పించుట, మొత్తం కౌరవులు గురుదక్షిణ సమర్పిస్తుంటారు. కర్ణుడికి అంగరాజ్యం పట్టాభిషేకం చేస్తున్నాడు చూడండి. విగ్రహంపై గాంధారిని దుశ్శాసనుడిని ఊరేగింపిస్తున్నాడు. మొత్తం వెళ్ళడం కోసం అర్జునుడు బాణాలతోటి ఇంద్రలోకానికి నిచ్చెన పెట్టారు, పై వరకు పెట్టాడు. నిచ్చెన అర్జునుడు తయారు చేశాడు చూడండి ఎలా చేశాడు. ఐరావతంపై కుంతిదేవి ఊరేగింపు. కుంతిదేవికి గాంధారి వాహినిమిచ్చుట, వ్రతం చేయడానికి గాంధారి వ్రతం చేయడానికి వాహించుట. యువరాజులకి పట్టాభిషేకం చేయటం, మొత్తం పట్టాభిషేకం చేస్తున్నారు ధర్మరాజుకి యువరాజుకి. అష్టపీఠములు 8 అష్టపీఠములు ఉంటాయి కదా, ఇప్పుడు ఆ లోపలికి వెళ్తున్నాం. 18 అష్టాల శక్తిపీఠాలు, ఇప్పుడు ఆ లోనికి వెళ్తున్నాం. మొత్తం 18 అష్టాంగ శక్తిపీఠాలు చూడండి. అమ్మవారు మొత్తం మన దగ్గర ఉంది కదా. మహాకాళ అమ్మవారు, బ్రహ్మ విష్ణు మహేశ్వర్. హరే రామ హరే రామ నమ శివాయ నమగు. జయ దుర్గ జయ దుర్గ జయ దుర్గ జయ దుర్గ. మన కనదుర్గ అమ్మవారు మొత్తం గిరిజేది మొత్తం అమ్మవారు మొత్తం 18 శక్తిపీఠాలు అమ్మవారు ఉంటాయి కదా. మొత్తం ఇక్కడ అమ్మవారి దర్శనం మొత్తం అయిపోయింది. మీరు కూడా అమ్మవారి దర్శనం కావాలంటే స్వర్ణపూడి శ్రీనివాసులు వెంకటేశ్వర స్వామి చూసారా, చాలా ఒక్క రూపంతో ఉన్నారు వెంకటేశ్వర స్వామి గారు.